హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద తక్కువ బాబు తక్కువ ఉంచినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని 100% పెరిగిన బాధ్యతను గుర్తించి అదే ప్రకారంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా మంత్రి ఈ ఎన్నికల ఉప ఎన్నిక ప్రచార సారథి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు, అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారికి, అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారికి, గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తల బలం, కార్యకర్తల యొక్క కృషి వల్లనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ ఎన్నికల్లో తేలినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, చాలా అతి మాటలు కూడా విన్నాం ఎన్నికల సందర్భంలో. మనం ప్రభుత్వం ఏర్పడి టైం ఏమాత్రం కూడా కాలేదు, కానీ చాలా అతిగా కొందరు మాట్లాడినారు. పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మే కావచ్చు, లేదు టీడీపీ బీజేపీ నాయకులు కావచ్చు, అతిమించి పనికిమాలినటువంటి మాటలను కూడా మాట్లాడినారు. చాలా తప్పు విధానంలో కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం బాగా చేసినారు పాపం. అయితే వాళ్ళకు ప్రజలు తగిన బుద్ధి చెప్పిందని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మంచి టీడీపీతో జతగట్టినందుకు బీజేపీ కూడా తగిన శాస్తి చేసిన ప్రజలు. సాగు తప్పి కన్నులోట పోయినట్టు డిపాజిట్లు దక్కించుకునే రెండు పార్టీలు కూడా వాస్తవానికి వాళ్ళకు జరిగిన తర్వాత కొన్ని బాధ కలిగిన అంశాలు ఏంటి అంటే, ప్రతి విషయంలో ప్రభుత్వం ఒక అడుగు తీసి అడుగేస్తే ప్రతి దానిలో కూడా తప్పుపట్టేటువంటి దిక్కుమాలిన ప్రయత్నం చేసినారు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణ పట్ల బాధ్యత లేకుండా ప్రతిదాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా తప్పుపట్టేటువంటి గోబెల్స్ ప్రచారాన్ని దిగినారు. వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన బ్రహ్మాండంగా. సర్వే చేస్తామంటే దాని మీద గోబెల్స్ ప్రచారం చేసిండ్రు. మంచి విద్య కోసం ఇంజనీరింగ్ కళాశాలలు, పనికిమాలిన కళాశాలలు వాటి చర్య తీసుకుంటే దాని మీద దుష్ప్రచారం చేసిండ్రు. పేకాట క్లబ్బులు రద్దు చేస్తే చివరికి వాళ్ళని కూడా ప్రొవోక్ చేసింది ఎలక్షన్లో. పేకాట క్లబ్బుల వాళ్ళని కూడా వదలకుండా ఎన్నికలకు వాడుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు పార్టీలు పాల్గొన్నాయి. అట్లనే గృహ నిర్మాణంలో అక్రమాల మీద మాట్లాడితే సిఐడి ఎంక్వైరీ చేస్తే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసిండ్రు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద మాట్లాడితే దాని మీద కూడా గోబెల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసిండ్రు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి అది ఎంతో తప్పు జరుగుతుంది అన్నట్టు ప్రచారం చేయకపోతే ప్రజలు మాత్రం చావు దెబ్బ కొట్టిండ్రు. మీ అతి తెలివి పనికిరాదని కూడా చెప్పిండ్రు. ఇప్పటికైనా మేము ప్రతిపక్షాలకు ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాం, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి, మీ పరువు తీసుకోకండి అని మీకు ప్రజలు బుద్ధి చెప్పింది. దీంట్లో బీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్, వి వెల్కమ్. నిర్మాణాత్మకమైన విమర్శ, సద్విమర్శ తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం. మాకు ఆ మాత్రం టాలరెన్స్ ఉంది. కానీ అనవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు బెతికినట్టు ప్రయత్నం చేస్తే అది మీకే ఇప్పుడు బుమరాంగ్ అయింది. ఇప్పటికైనా మీ బాధ్యతను గుర్తెరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే మీకు గౌరవం, సమాజానికి గౌరవం, అందరూ కూడా మంచిది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రవర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపినారు. వారికి పూర్తి స్థాయిలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా పక్షాన, పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే వారితో నేను కోరుతున్నది ఒకటే, వారు కావచ్చు, కొందరు ఇతరులు కావచ్చు, కొంత తొందరపాటుగా ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ఆదుర్త పడుతున్నారు. ఇప్పటికే ఏందో చేసేది ఉండే అని ఆదుర్త పడుతున్నట్టు కనపడతా ఉంటుంది మనకు. ఫ్యాక్ట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన వాస్తవం ఏంటంటే, తెలంగాణ ఒక నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఏం చట్టాలు కావాలి, ఏం శాసనాలు కావాలి, ఏ పందా అవలంబించాలి, ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రయాణం ప్రారంభించాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఇవన్నీ లక్ష్యాలు, గమ్యాలు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగితే అది తరాలు తరాలు దెబ్బ కొడుతుంది. ఇప్పుడు చేసే ఏ పొరపాటు కానీ చాలా అనాలోచితంగా కనుక చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కు బాగా దెబ్బ తగిలేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ఎందుకంటే అనేక విషయాలలో చాలా జాగరూకత్వం వ్యవహరించాలి. సపోజ్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రాబోతా ఉన్నారు, ఎల్లుండి మాకు మీటింగ్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించే మేము చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ ఇవ్వాలి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అడ్డంతిటంగా ఎటువంటి అటు ఇవ్వలేము. నేను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి పేపర్ మీద ఏం కమిటీ చేసినా అధికారికంగా అదే శాశ్వతంగా అమలవుతూ పోతుంది ఇక. సో దేర్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి ఇంతమంది అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా వ్యవహరించడానికి వీల్లేదు. డెఫినెట్గా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో అభివృద్ధి వైపు పటిష్టమైనటువంటి అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసమే ఈ ప్రకారంగా మేము కొంత టైం తీసుకుంటా ఉన్నాం టు మేక్ ఏ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. వాస్తవం చెప్పానంటే కేసీఆర్ మార్క్ కానీ టీఆర్ఎస్ మార్క్ పరిపాలన కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు. అది ప్రారంభమైతే మా ఎదురుగా ఏ పార్టీలు నిలబై మాకు ఆత్మవిశ్వాసం ఉంది. 100% మేము అసలు మా పని మొదలే పెట్టలేదు. మా పని స్టార్ట్ అయితే మేము ఇప్పుడు ఎజెండా నిర్దేశించుకున్న దానిలో ఇంకా నిమగ్నమై ఉన్నాం. డెఫినెట్గా త్వరలోనే మా ఎజెండా అమలు ప్రారంభమవుతుంది. ప్రజలకు ఏ మాటలు అయితే చెప్పినామో ఈ ఎన్నిక ఫలితం ద్వారా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరింత బరువును మరింత బాధ్యతను పెట్టిండ్రు. మా బాధ్యతను మరింత పెంచింది. 100కు 100% ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో 100% దాన్ని అమలు చేసి తీరుతాం. 100% అమలు చేస్తాం. దసరా నుంచి పథకాలు ప్రారంభమవుతాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పిన దసరా పండుగ నుంచి పెన్షన్లు కానీ ఇళ్ల నిర్మాణం కానీ మొత్తం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. దసరా టు దీపావళి మధ్య చాలా ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్పినాం. ఆ విధంగా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఉంటాం. రైతుల రుణమాఫీ విషయంలో కూడా చాలా గోల్మాలు చేసిండ్రు, చాలా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. మేము మా తల తెగిపడ్డా సరే ఒకసారి మాట ఇచ్చినామంటే ఎట్టి పరిస్థితిలో దాన్ని అమలు చేస్తాం తప్ప ఎన్నికపోయే ప్రశ్న లేదు. 100% చేయాల్సిన పనులు అర్హత లేని వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పినాం. దాన్ని ఇలా ప్రజలు ఆమోదించారు. దొంగతనంగా ఇండ్లు కట్టుకున్న వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ చేసినాం. దాన్ని ప్రజలు ఆమోదించండి. ఇవాళ డెఫినెట్గా అంటే ప్రజలు మంచి కోరుతున్నారు. ఈవెన్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కూలిస్తే కూడా ప్రతిపక్షాలు దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినాయి. పటాన్చెరు రామచంద్రపురం మెదక్ నియోజకవర్గంలో కూడా అక్రమంగా చేసినటువంటి అక్రమాలను బయట పెడితే కూడా దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసిండ్రు. డెఫినెట్గా మేము రేపు గ్యారంటీగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి తీరుతాం. ఇప్పుడు ఇచ్చే బియ్యం ఎన్ని కేజీలు అయితే ఉందో అంతకన్నా ఎక్కువ కేజీలు పెంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి చాలకుండా ఇస్తున్నారు, మనిషికి 4 కేజీలు ఇస్తున్నారు. దాన్ని మేము పెంచే ప్రయత్నం చేయాలని ఆలోచనలో ఉన్నాం. కుటుంబానికి 30 కేజీలు కమ్సకం రైస్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అర్హులకు ఎట్టి పరిస్థితులలో అందజేస్తాం, అనర్హులకు దొంగలకు ఎట్టి పరిస్థితులలో ఉంచాం. అందులో మాకు క్లారిటీ ఉంది. జనం కూడా మాకు దాన్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు రైతు రుణాల విషయంలో కూడా డూప్లికేట్లు బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కరే 4 పాస్పోర్ట్ తీసుకున్నటువంటి ఉన్నాయి, భూమి లేకుండా కూడా తీసుకున్నటువంటి ఉన్నాయి. అటువంటి అక్రమార్కులందరినీ పట్టుకుంటాం. స్వచ్ఛమైన రైతులు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళ రుణమాఫీ చేసి తీరుతాం. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇప్పుడు బ్యాంకర్ల మీటింగ్కే పోతున్నా. సెక్రటరియట్లో బ్యాంకర్ల మీటింగ్ ఉంది. వాళ్ళతో మాట్లాడి ఈరోజు రేపు ఫైనల్ చేసి ఆ రుణమాఫీ అమలు కూడా మొదలు పెడతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ఏం చేసినా సరే తప్పు మాట్లాడాలి అనే ధోరణికి మీకు ఇలా చెంపబెట్టి చూపించిన ప్రజలు. దానికి ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి ప్రతిపక్షాలు ఒక పద్ధతిగా ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి మీరు దోహదపడితే మీ సూచనలను మేము స్వీకరిస్తాం, మీ సలహాలు స్వీకరిస్తాం. కాబట్టి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అర్జెంటుగా శాసనసభ పెట్టాలని డిమాండ్ చేసింది. మాకుండదు ఆ శాసనసభ పెట్టాలని బడ్జెట్ సమావేశం పెట్టి మాకు తెలియదా? దట్స్ ద మినిమం థింగ్. అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ. కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. ఈ యాక్ట్ ద్వారా ఏదైతుందో 2 డిసెంబర్ వరకు మాకు వెసులుబాటు ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. ఎందుకంటే అది అవశేష ఆంధ్రప్రదేశ్ కాబట్టి, పాత రాష్ట్రం కాబట్టి దానికి ఆ వెసులుబాటు ఇయ్యలే. ఓన్లీ బిల్లులోనే బాజాప్తా పార్లమెంట్ పాస్ చేసిన చట్టంలోనే 2వ డిసెంబర్ వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్పి దానిలో పెట్టున్నారు. నేను నిన్ననే బహుశా ఫైల్ గవర్నర్ గారికి పంపించిన అనుకుంటున్నాను. నిన్నే సంతకం పెట్టినట్టున్నాను నేను. మాకు 2 దాకా ఉంది. కాబట్టి 2 డిసెంబర్ లోపు మాది పాస్ కావాలి. మేము ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి, మంచిదని మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా రేపు వస్తున్నది కాబట్టి 19 నాడు వాళ్ళకు కూడా మా ప్రతిపాదనలు ఇచ్చి ఆ తదనంతరం బడ్జెట్ సమావేశాలకు పోదామని మా ఆలోచన.
దాన్ని కూడా వక్రీకరించి రేపే సమావేశం పెట్టాలి, ఎల్లుండే సమావేశం పెట్టాలి అనే పద్ధతిలో కూడా మాట్లాడినారు. కానీ ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. ఒక విషయం మాత్రం స్పష్టంగా తేలిపోయింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు దీనిలో. పాపం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్థానం లేదు అనే విషయం కూడా ఎన్నికల ద్వారా తెలిపింది. ద రీజన్ ఈజ్ చాలా డబ్బులు పంపించిన చంద్రబాబు నాయుడు, విపరీతమైనటువంటి డబ్బు పంపింగ్ చేయడం జరిగింది. వాళ్ళ దొంగ డబ్బులు దొరికితే కూడా మళ్ళీ సాయంత్రానికి మేనేజ్ చేసి మళ్ళీ ఆ గ్యాప్ లేకుండా మళ్ళీ పంపించారు. అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. చాలా ప్రయత్నాలు, డైలీ టెలికాన్ఫరెన్స్లు, కథా కార్ఖాన చేసి ఎన్ని ప్రయత్నాలు చేయడం అన్ని ప్రయత్నాలు చేసిండ్రు. కానీ అవి నెరవేరలేదు. ఇవి కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు, ఎందుకంటే తెలుగుదేశానికి తెలంగాణలో స్థానం లేదు అనే మాటను కూడా ప్రజలు ఎన్నికల్లో స్పష్టంగా తేల్చి చెప్పిండ్రు. ఇంకా ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్టే అని కూడా ఎన్నికల ఫలితం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక దీన్ని మా మీద పెరిగినటువంటి బాధ్యతకు తప్పకుండా అన్ని రకాలుగా ప్రజలకు మేము బాధ్యత వహిస్తాం. ప్రజలు కలగంటున్న బంగారు తెలంగాణ సాధించడానికి అహోరాత్రాలు పనిచేస్తాం. మాకు రోజుకి 24 గంటలు సరిపోనంత పెద్ద ఎత్తున పనిచేయబోతాం. అన్ని రంగాలలో మా ప్రణాళికలు ఆల్మోస్ట్ సిద్ధమైనవి. వాటన్నిటి అమలును ఇంకా చూడబోతారు ప్రజలు. రాబోయే ఒక పక్షం రోజులలో మా కార్యాచరణ ప్రారంభమవుతుంది. నేను జిల్లాల పర్యటన కూడా చేయలే, ఓన్లీ 2 జిల్లాలు మాత్రమే చేసిన. మొన్న కాళోజీ ఎన్నిక సందర్భం కాబట్టి, మన కాళోజీ జయంతి సందర్భం కాబట్టి వరంగల్ పోయించి నేను వేరే కార్యక్రమం పెట్టుకోకుండా మా అభ్యర్థి కూడా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు. వారికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా.